పీఆర్సీ పెంపు కోసం విద్యుత్ ఉద్యోగులు చేపట్టిన మెరుపు సమ్మె కొనసాగుతోంది. సమ్మె విరమింపజేసేందుకు విద్యుత్ యాజమాన్యం చేసిన ప్రయత్నం ఫలించలేదు. ఉద్యోగ సంఘాల నేతలతో పలు దఫాలుగా జరిపిన చర్చలు విఫలమయ్యాయి. యాజమాన్యం దిగొచ్చే వరకు సమ్మె కొనసాగుతుందని ఏపీ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ స్పష్టం చేసింది. సమ్మెకు యాజమాన్య వైఖరే కారణమని తెలిపింది. ఇవాళ ఉదయం 11 గంటలకు యాజమాన్యంతో ఉద్యోగ సంఘాలు మరోసారి చర్చలు జరపనున్నాయి. సమ్మెతో రాష్ట్రమంతా చీకట్లు కమ్ముకున్నాయి. రాయలసీమ థర్మల్ విద్యుత్ కేంద్రంలో 1050 మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. విజయవాడ థర్మల్ విద్యుత్ కేంద్రంలో 900 మెగావాట్లు, కేటీపీఎస్లో 1100 మెగావాట్లు, కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రంలో 200 మెగావాట్లు, శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో 960 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. సమ్మెలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించారు విద్యుత్ ఉద్యోగులు. విద్యుత్ సౌధ వద్ద ఉద్యోగులు నిరసన చేపట్టారు. ఖమ్మం జిల్లా పాల్వంచలో కేటీపీఎస్ ఉద్యోగులు, వరంగల్ జిల్లా భూపాలపల్లిలో కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్టు ఉద్యోగులు విధులు బహిష్కరించి సమ్మెకు దిగారు. ఉద్యోగుల సమ్మెను కొన్ని జేఏసీలు తప్పుపడుతున్నాయి. ఏపీ ఉద్యోగ సంఘాలు పీఆర్సీ ముసుగులో గొడవలు సృష్టిస్తున్నాయని తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల ఐకాస ఆరోపించింది. సీమాంధ్ర ధోరణి యొక్క ఆధిపత్యాన్ని కొనసాగించడం కోసం వన్ సైడెడ్గా మాతో చర్చకు పిలవకుండా, కనీసం స్ట్రైక్ నోటీస్ ఇస్తున్నప్పుడు మాతో మాట్లాడకుండా వాళ్ళకు వాళ్ళు డిసైడ్ చేసుకొని ఇవాళ మేము స్ట్రైక్ వెళ్తున్నాం అని చెప్పేసి ఇవ్వడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. పీఆర్సీ ముసుగులో ఏపీ సంఘాలు చేస్తున్న ఈ ధర్నా కానీ ఈ స్ట్రైక్లను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. విద్యుత్ కార్మికులు సమ్మె విరమించాలని విజ్ఞప్తి చేశారు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్. తెలంగాణ ప్రభుత్వం బాధ్యతలు చేపట్టాక వేతన ఒప్పందాన్ని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. సమ్మె నోటీస్ ఇవ్వకుండా విద్యుత్ ఉద్యోగులు ఆందోళనకు దిగడంపై గవర్నర్ నరసింహన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు. సమ్మెపై గవర్నర్తో చర్చించిన సీఎస్ మహంతి ఆందోళన విరమించాలని విద్యుత్ ఉద్యోగులను కోరారు. కోడ్ ఆఫ్ కండక్ట్ టైంలో ఎంప్లాయీస్తో కూడా డిస్కషన్ కూడా చేయకూడదు, కానీ మేము ఎలక్షన్ కమిషన్ మాట్లాడి ప్రత్యేకంగా పర్మిషన్ తీసుకుని చర్చలు జరిపించాము. ఇవి ఎలక్టెడ్ గవర్నమెంట్ వస్తున్న తర్వాత మళ్ళీ ఫైల్ వారికి పెట్టడం జరుగుతుంది. ఇప్పుడే ఎండాకాలం వాటర్ సప్లై ప్రాబ్లం ఉంది, ఇండస్ట్రీ ప్రాబ్లం ఉంది, కొన్ని చోట్ల అగ్రికల్చర్ ప్రాబ్లం ఉంది, హాస్పిటల్స్, రైల్వేస్. అందువల్ల మై రిక్వెస్ట్ టు అప్పీల్ టు ది ఎంప్లాయీస్ దట్ దిస్ ఈజ్ నాట్ ది టైమ్. సమ్మెపై జిల్లా ఎస్పీలు, డీఐజీలతో మాట్లాడామన్న సీఎస్ విద్యుత్ సరఫరాకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. విద్యుత్ సమ్మెపై ఉద్యోగ సంఘాల్లోనే 2 వాదనలు వినిపిస్తున్నాయి. అయితే సమ్మె కంటిన్యూ అయితే పక్క రాష్ట్రాల్లోని పవర్ గ్రిడ్లపై ప్రభావం పడే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.